వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీ వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితం చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసృతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై గురుదేవ్. హరే కృష్ణ. అందరికీ స్వాగతం మన శనివారం క్లాస్కి. లాస్ట్ వీక్ మనకి కొంచెం విరామం ఇచ్చి మనం హరికథ మన జయంతి సవిత్రి గారు చెప్పారు, చాలామంది చూసే ఉంటారు. సో ఆవిడ చెప్పింది ఏంటంటే శ్రీకృష్ణ లీలలో శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి కంసుని చంపడం సంహరించడం వరకు కూడా ఉన్నటువంటి లీల ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లుప్తంగా ఒక గంటన్నరలో ఆవిడ హరికథా రూపంలో మనకి లాస్ట్ వీక్ చెప్పారన్నమాట. అలాగే వచ్చే నెలలో మార్చి 18 ఎప్పుడో అవుతుంది అనుకుంటా, ఆ టైంలో నేను ఒక బుర్రకథ ప్లాన్ చేస్తున్నాను. బుర్రకథ అది అంటే ఇవన్నీ ఏంటంటే మన తెలుగులోనే ఉన్నాయి, మిగతా 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 భాషలు లేవు అవన్నీ, హరికథ బుర్రకథ ఇటువంటివన్నీ కూడాను. సో అందుకని అవి వాటిని కొంచెం వెలికి తీసి మనం మర్చిపోకుండా, చిన్నప్పుడు ఎప్పుడో చూస్తుంటాం మనం, తర్వాత ఈ సినిమాలన్నీ వచ్చిన తర్వాత అవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయాయి. అందుకని ఈసారి మార్చిలో 18 తారీఖు అనుకుంటున్నాను, ఇంకా నేను మాట్లాడుతున్నాను, ఇంకా డిసైడ్ అవ్వలేదు. అయిన తర్వాత ఒక బుర్రకథ కాలక్షేపం ఒకటి పెడతాం ఒక శనివారం నాడు, మన క్లాసు బదులు అది పెడతాం అన్నమాట సాయంత్రం పూట, అది అనుకుంటున్నాం. తర్వాత మనం ఇంతవరకు నేర్చుకుందంటే సెకండ్ చాప్టర్ అయింది మనకి. థర్డ్ చాప్టర్లో 14th శ్లోక దాకా అయినాయి, కరెక్టేనా? మనం 15th శ్లోక చేయాలి ఇప్పుడు. ఇంతవరకు అంతేనండి. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. 14th శ్లోక స్టార్ట్ అంటే పేజ్ ఓపెన్ చేసాం కానీ ప్రభుజీ మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ కి వెళ్ళిపోయాం ప్రభుజీ. 14th శ్లోక ఎక్స్ప్లెనేషన్ వెళ్ళలేదు. ఓకే అయితే 13 శ్లోక దాకా అయినాయి మనకి, అంతే కదా ప్రభుజీ? విల్ కవర్ 14. సో లెట్స్ గో బ్యాక్ టు 13th శ్లోక. ఇంతవరకు మనం నేర్చుకుంది ఏంటంటే, ఈ 13 శ్లోకాలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకుంది. ప్రసాదం అంటే ఇది, మన నైవేద్యం అంటే ఏంటి, ప్రసాదం అంటే ఏంటి, తర్వాత మన జగన్నాథుడికి ఎలా చేస్తారు నైవేద్యం, అది విమలాదేవి, ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో. అంటే ఫస్ట్ నారదుడు యొక్క ఎక్స్టసీ, శివుడు నుంచి పార్వతి నుంచి పార్వతి యొక్క రూపమే ఇక్కడ విమలాదేవి అని చెప్పి ఉంటుంది. విమలాదేవికి ఆఫర్ చేసిన తర్వాత అప్పుడు పబ్లిక్ అందరికీ ఇస్తారు అది. తర్వాత దాంట్లో ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. జగన్నాథ ప్రసాదం దాంట్లో స్టోరీస్ అయితే కనుక వాళ్ళు ఎక్కువ ఏం వాడరు, మసాలాలు ఏమి వాడరు అసలు, అయినా కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. అది అత్యద్భుతంగా ఉంటుంది జగన్నాథ ప్రసాదం కూడా.
తర్వాత ఒక స్టోరీ నేను విన్నది ఏంటంటే, ఇంకోటి వాళ్ళు ఒక కుండ మీద పెట్టి చేస్తారు కదా వంటలు. పై కుండ ఫస్ట్ ఉడుకుతుంది. ఒకసారి ఏమైందంటే వాళ్ళు ఎంత చేసినా కూడా అది ఉడకట్లేట. సంహౌ దే ఆర్ గెటింగ్ సమ్ ఉడకపోవడం కాదు. అంతా అయిపోయిన తర్వాత నార్మల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే చేతిలోకి నెయ్యి తీసుకుంటారు. తీసుకుని అప్పుడు అర్పణ చేస్తారు, నైవేద్యం పెడతారన్నమాట. నెయ్యి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ ఆ యొక్క ప్రతిబింబం, జగన్నాథుడి యొక్క ప్రతిబింబం నెయ్యిలో కనపడుతుంది వాళ్ళకి. కనిపించాడంటే జగన్నాథుడు వచ్చి అక్కడ ఆయన నైవేద్యం అది స్వీకరిస్తున్నట్టు లెక్క మాట. ఒకరోజు అది రాలేదు వాళ్ళకి, జగన్నాథ్ ప్రతిబింబం వాళ్ళకి కనపడాల నెయ్యిలో. కనపడకపోతే ఏమైందని చెప్పేసి మొత్తం అంతా వాళ్ళు తర్జన భజన పెడితే అంతా చేస్తే ఏదో ఒక పాత్రలో చేప ముళ్ళు ఒకటి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో మరి. అది తీసి మొత్తం ఆ పదార్థాలన్నీ కూడా మొత్తం పడేసేసి మళ్ళా ఫ్రెష్గా మళ్ళీ వంట చేసిన తర్వాత మళ్ళా నెయ్యి పెట్టి అప్పుడు జగన్నాథుడు వచ్చి తిన్నట్ట. ఇలాగా లీలలు చాలా ఉన్నాయి జగన్నాథ్ సంబంధించినటువంటి ప్రసాదం. అంటే చాలా ఇంపార్టెంట్ ఇది పాయింట్, ఇది మన లైఫ్లో. అందుకని దాని ఎక్కువ నేను ఫోకస్ చేసి చెప్తున్నాను మీకు. ఇది మన యొక్క చాలా ఇంపార్టెంట్. ప్రసాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రసాదం అంటే నైవేద్యం పెట్టిన తర్వాత వచ్చేటువంటిది ఏదైతే ఉందో అది ప్రసాదం అంటన్నమాట. ఓకే, ఏమైంది స్క్రీన్ అది? స్టాప్ చేస్తాను. యానిమేషన్స్ ఎలా వస్తుంది? స్లైడ్ షో. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు శ్లోకం చూసినట్టయితే మనకి యజ్ఞశిష్ట శినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషాయి భుంజతేతే త్వగం పాపాయి పచంత్యాత్మ కారణాత్. అంటే ఎవరైతే కనుక, అంటే ఇక యజ్ఞం నుంచి వచ్చినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో, అంటే నైవేద్యం పెట్టిన వచ్చేటువంటి ఏదైతే ఉందో అది కనుక తీసుకున్నట్టయితే సర్వ కిల్బిషాహి అంటే సర్వ పాపం నుండి వాళ్ళకి విముక్తి దొరుకుతుందని చెప్తున్నాను. ముచ్చంతే అంటే విడవబడుదురు అంటే ముక్తి దొరుకుతుందని చెప్పేసి. తర్వాత కానీ ఎవరైతే కనుక ఆఫర్ చేయకుండా తింటారు ఇంద్రియ భోగం కోసం, ఆత్మకారణం అంటే ఇంద్రియ భోగం కోసం ఎవరైతే వండుకుని తింటారో, అంటే నాకు ఇది ఇష్టము, అదే అంటే నాకు ఇది ఇష్టం అంటే ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ పాయింట్ వస్తుంది. మనకి ఎటువంటి పదార్థం వండుకోవాలి, చెయ్యాలి, మనకి ఏదైతే ఇష్టమో అది చూసుకుని అది వండుకుంటూ ఇంద్రియ భోగం, మన యొక్క భోగం కోసం వండు చేసుకుని తినేవాళ్ళు అయితే ఉంటారో, భగవంతుడికి ఆఫర్ చేయకుండా తినేది ఉంటుందో అది ఇంద్రియ భోగం అన్నమాట. నైవేద్యం పెట్టకుండా ఎవడైతే తింటావో అది 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 తప్పు అని చెప్పేసి దీంట్లో చెప్పుకొస్తున్నారు. అంటే ఏ ఐటమ్ ఏది మనం నోట్లో పెట్టుకున్నా కానీ ముందు మనం భగవంతుడికి ఆఫర్ చేసి ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఆల్వేస్ యూ హ్యావ్ టు టేక్ ప్రసాదం. లాస్ట్ టైం కూడా చెప్పుకొచ్చాం, ఏదో బెల్లముక్క దేవుడు నైవేద్యం పెట్టేసి మనకు కావాల్సిన మనం బిర్యానీలో మనం చేసుకుని మనం తింటాం, అది 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 కరెక్ట్ పద్ధతి కాదు అది. ఓకే, ఏది మన నోట్లోకి వెళ్ళినా కానీ భగవంతుడికి ఒకసారి ఆఫర్ చేసి ఆ ప్రసాదం మట్టుకు మనం తినాలి. అది ఓకే. భగవంతుడికి పెట్టేది ఏది నైవేద్యం, భగవంతుడు నైవేద్యం పెట్టిన తర్వాత వచ్చేది ప్రసాదం మనం తీసుకోవాలన్నమాట. అది దాని గురించి మనం వివరంగా లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం. తర్వాత 14th శ్లోకానికి వెళ్దాం. ఇప్పుడు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః.
చదవండి ఇద్దరు శ్లోకం ఎవరైనా. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవా యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా. సమస్త దేహములు ధాన్యముపై ఆధారపడి జీవించును. ధాన్యము వర్షము చేత ఉత్పన్నమగును. వర్షములు యజ్ఞాచరణ ద్వారా ఏర్పడును. విహిత కర్మాచరణము నుండి యజ్ఞము ఉద్భవించును. ఈ శ్లోకం చూడండి. పర్జన్య పర్జన్య అనే వర్డ్ 2 సార్లు వస్తుంది. పర్జన్య అంటే వర్షాలు. అంటే ఇప్పుడు అన్నాద్ భవంతి భూతాని. భూతాని అంటే మనకు భౌతిక శరీరాలు. అందుకే వాటి మీనింగ్ కూడా అందుకే పైన ఇలా వచ్చేట్టుగా నేను చేసుకొచ్చాం. అది మన యొక్క భౌతిక శరీరం ఏదైతే ఉందో ధాన్యం, అన్న అంటే ధాన్యం, వాటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే పర్జన్యాదన్న సంభవ. ఈ పర్జన్య అంటే వర్షాలు నుండి ధాన్యం అవి ఎలా సంభవిస్తాయి అంటే యజ్ఞాద్భవతి, యజ్ఞం చేయడం ద్వారా కలుగుతాయి అంటున్నాడు. తర్వాత పర్జన్యో మళ్ళం కూడా చూడండి, వర్షాలు. యజ్ఞాచరణ వివిధ కర్మలు అంటే యజ్ఞ కర్మలు ఏదైతే చేస్తామో వాటి ద్వారా పర్జన్యో వర్షం అది వస్తుందని చెప్పి అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. దీనికి కరెక్ట్గా చెప్పాలంటే మనకి మన వేదిక్ లాంగ్వేజ్లో సహచర్యం ఉంటారు కదా, అది కరెక్ట్. దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చెప్పలేము అది అటువంటి వర్డ్స్కి. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే సహచర్యం అంటే ఇప్పుడు అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఎట్లాగ ఇప్పుడు యజ్ఞ అంటే కర్మ చేసే దాని మీద ఉంటుంది అది. తర్వాత అవి ధాన్యం వాటి మీదేమో ఒక జీవి డిపెండ్ అయి ఉంటాడు. తర్వాత జీవి అర్పించేటువంటి నైవేద్యం ఏదైతే ఉందో వాటి యజ్ఞం వాటి మీద దేవతలు వీళ్ళంతా కూడా డిపెండ్ అయి ఉంటారు. ఇలాగ బోధానుకోటి ఇంటర్లింక్డ్ అవన్నీ కూడా సహచర్యం ఉంటుంది అండి. సో ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఇప్పుడు సారీ స్క్రీన్ లాక్ అయిపోతుంది. Stop sharing it. ఇప్పుడు ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను మీకు. ఏంటంటే మన వేదిక్ కల్చర్లో సహచర్యం అని చెప్పుకోవచ్చు. మన వేదిక్ కల్చర్కి మన వెస్ట్రన్ కల్చర్కి జస్ట్ డిఫరెన్సెస్ చూడండి ఎట్లా ఉంటాయి అన్నది. నాకు ఇక ప్రాక్టికల్గా అనుభవం చెప్తాను ఒకటి. నేను జర్మనీ వెళ్ళినప్పుడు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మేమేంటంటే అక్కడ ప్లాస్టిక్ బ్యాగ్లో దొరుకుతాయి రైస్. అవి అటు ఇక్కడ దొరుకుతాయి, ఆల్దీలో అక్కడ ఇక్కడ షాపులు దొరుకుతాయి. చిన్న ప్లాస్టిక్ ఎంత కవర్లో ఉంటుంది. దాంట్లో ఒక కప్పు రైస్ పెడతాడు. ఆ కప్పు ఉడకబెట్టి అది మనం పెడితే అది ప్యాకెట్ ఎప్పుడైతే ఉంటుందో అది అన్నం ఉడికిపోయినట్లు. ఇంకా అలా చేసుకుని మనం ప్లేట్లో పెట్టుకుని నేను ఇంకొక 2 ఇండియన్స్ ఉన్నాం. అందరం కలిసి చేతులతో తినేవాళ్ళం అన్నం. అక్కడ అన్ని వండుకుని మాకు అవసరం చేసుకుని అంటే అమెరికాలో ఉంటే ఇంకా మీకు బయట దొరికే ఛాన్స్ ఉంటుంది అక్కడ తినడానికి దానికి దీనికి. అక్కడ మాకేంటంటే అలా చేసుకుని చేతులతో తినేవాళ్ళం. ఇంకా మిగతా జర్మన్స్ వాళ్ళు వచ్చారు ఒకసారి. మేము చక్కగా చేతితో తింటుంటే చూడడానికి వచ్చారు. వాళ్ళు చూశారు అన్నమాట. చూసి ఇంకా వాళ్ళు కామెంట్ చేశారు. ఒకడెవడో ఉన్నాడు, వాళ్ళు ముందు వాళ్ళంతా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ వాళ్ళు ఏమంటారంటే
సో దెన్ దే ఆర్ కంపేరింగ్ విత్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. ఎలాగా? అమెరికా అమెరికా అంటే తెలుసా నీకు ఎట్లా ఉంటుందో? ఇట్స్ సింబల్ ఫర్ లిబర్టీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది కదా మనకి అమెరికాలో. లిబర్టీ అంటే స్వతంత్రం, అంటే ఐఎమ్ ఇండిపెండెంట్, ఈ రకంగా భావన ఉంటుందన్నమాట అమెరికన్ అంటే. సో ఇట్స్ మై లైఫ్, ఈ రకంగా మాట్లాడుతుంటారు వీళ్ళంతా. ఇప్పుడు చూడు, ఇక్కడ పిల్లలు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, ఇండియన్ కల్చర్ అస్సలు ఇంత కూడా టచ్ లేకుండా ఉంటారు చాలా మంది. అంటే అమెరికన్స్ ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళు చూసినట్టయితే కనుక మీ ఏదైనా పట్టుకోండి, దే వాంట్ టు బి ఇండిపెండెంట్. ఇట్స్ మై లైఫ్, డోంట్ ఇంటర్ఫియర్, ఈ రకంగా ఉంటుందన్నమాట ఇండిపెండెంట్గా. అంటే నార్మల్గా ఏంటంటే ఇక్కడ కల్చర్ ఏంటంటే 18 years దాటిన తర్వాత దే ఆర్ ఇండిపెండెంట్, దే కెన్ గో అవుట్ అండ్ దే కెన్ స్టే బై దేర్ ఓన్, ఈ రకంగా ఉంటుంది. కానీ మన దగ్గర అట్లా కాదు కదా. మ్యాక్సిమం వాళ్ళకి మ్యారేజ్ అయ్యేదాకా, మ్యారేజ్ అయినా కూడా కొన్ని ఫ్యామిలీస్ కలిసే ఉంటాయి అట్లాగా. సో దట్ ఈస్ అవర్ వేదిక్ కల్చర్ అండ్ వెస్ట్రన్ కల్చర్, ఇది ఇలా ఉంటుంది. ఇట్స్ మై లైఫ్, ఈ రకంగా చేస్తుంటారు. ఇప్పుడు అదే ఉదాహరణ మీకు ఈవెన్ ఆఫీసులో కూడా చూడండి. ఆఫీస్లో ఇండియా నుంచి వచ్చిన వాడు ఎవడైనా సరే ఐటీ జాబ్లో చేస్తున్నప్పుడు ఐ డోంట్ నో అని చెప్పి ఎప్పుడు అండవాడు. ఏదైనా ఇచ్చారు ఇంకో ప్రాబ్లం, ఏదైనా ఇచ్చారు ఇంకో వాడికి. దీంట్లో చాలా మంది ఉన్నారు ఐటీ వాళ్ళు. ఇప్పుడు మీరు మన కాల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఏంటంటే వాళ్ళకి ఐ డోంట్ నో అని చెప్పేసి ఎవడు అండవు జనరల్గా, ఇండియా నుంచి వచ్చిన వాడు ఎస్పెషల్లీ. తర్వాత ఏదైనా ఐటమ్, ఏదైనా వాడు ప్రాజెక్ట్ ఏమైనా చేసినా కూడా వీ డిడ్ ఇట్ అంటాడు, వీ అంటాడు, మేము చేసాము అంటాడు. అంతే నేను అని చెప్పేసి ఎప్పుడు ఆ మాట రాదు వాళ్ళకి ఎక్కువ. అంటే మన కల్చర్లో ఏంటంటే సహచర్యం, అందరం కలిసి చేసాము అని చెప్పండి ఒక రకమైనటువంటి భావన మన ఈ రక్తనాళాల్లో ఉండిపోయింది అది అలాగది. ఓకే, తర్వాత కమింగ్ బ్యాక్ టు దట్ జర్మనీ దట్ ఇష్యూ, వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ అమెరికా ఎలా ఉంటుంది, అది సింపుల్ అని చెప్పి చెప్పుకొచ్చాడు. తర్వాత ఇంగ్లాండ్కి వచ్చేసరికి రాణి ఒక ఈ రకంగా ఉంటుంది కదా. అంటే వాళ్ళు దే ఆర్ కింగ్స్. అంటే వన్స్ అపాన్ ఎ టైమ్ ఒక ఎంటైర్ వరల్డ్ అంతా కూడా వాళ్ళే రూల్ చేసేవారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే షిప్స్, ఓడలు ఎక్కువ ఉన్నాయి ఆ రోజుల్లో. ఓడలు ఎక్కువ, ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ సంపాదన అంటే దేశం అన్నమాట. ఆ రకంగా ఫస్ట్ ఇన్వెంట్ చేసింది అది ఓడలు, ఈ షిప్స్ అన్ని కూడా వాళ్ళే అన్ని చోట్లకి వెళ్ళడం, అన్ని కంట్రీస్కి వెళ్ళి దాంతో ఏమైందంటే వాళ్ళు అన్ని కంట్రీస్కి వెళ్ళి ఆక్యుపై చేశారు. మన ఇండియా కూడా అలాగే ఆక్యుపై చేశారు వాళ్ళు వచ్చి. అలాగా వాళ్ళకు ఒక ఏంటంటే కింగ్, ఐఎమ్ ద కింగ్ అనేటువంటి భావన వాళ్ళకు ఉంటుంది ఇంగ్లాండ్ వాళ్ళకి. అలాగే ఒక్కొక్క కంట్రీ తీసుకోండి, ఒక్కొక్క ఏదో రకమైనటువంటి ఈ యొక్క ఇమేజ్ ఉంటుంది అలాగా. తర్వాత ఒకడు ఏం చేశాడంటే ఆ గ్రూప్లో ఉన్నవాడు ఒకడు, ఇండియన్ ఎలా ఉంటుందో చూపించినా అని చెప్పేసి అన్నాడు. అనేసి ఒక టూత్ పేస్ట్ ఉంటుంది, అది తీసుకొచ్చి అది యాక్చువల్గా దాంట్లో ఉన్నది మొత్తం అంతా పాడేశాడు వాడు. పాడేసి చివరిలో కొంచెం ఉంటుంది కదా, అది తీసి ఇలా పిండి వాడు పెట్టుకుని ఇక్కడ బ్రష్ పెడుతున్నాడు అనమాట. అంటే ఇండియన్స్ దే విల్ నాట్ లీవ్ ఈవెన్ దట్ లాస్ట్ పీస్ ఆల్సో. తర్వాత షాంపూ ఉంటుంది, షాంపూ అంతా అయిపోయిన తర్వాత దాంట్లో మనం నీళ్లు పోసి జగరించి మళ్ళీ మనం రుద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇండియన్స్. ఈ రకంగా ఇండియన్స్ అంత చీప్ అని చెప్పేసి ఒకడు మాట్లాడుతున్నాడు అలాగా. అంటే నాకేంటంటే జర్మన్ లాంగ్వేజ్ కొంచెం వచ్చు, వాళ్ళు మాట్లాడుకున్నా అర్థమవుతుంది. సో అర్థమవుతుంటే సరే ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఇండియన్ కల్చర్ అంటే అట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక భావన, వాళ్ళు ఏదో ఒక జోక్స్ వేసుకుంటారు మన మీద అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాభం లేదని చెప్పేసి వాడు ఒకడు వచ్చాడు నా దగ్గరికి. మేము ముగ్గురు తింటున్నాం కదా, చేతుల్లో శుభ్రంగా అన్నం కలిపేసి తినేస్తాం చేతితోటి. ఒకడు వచ్చాడు, మాకు ఇంకా జర్మన్ రాదనుకున్నాడు, అనుకుని వై ఆర్ యూ ఈటింగ్ విత్ హ్యాండ్స్ అన్నాడు. అప్పుడు సింపుల్గా ఒకటే చెప్పాను నేను, బికాజ్ వీ కీప్ అవర్ హ్యాండ్స్ క్లీన్ అన్నాను. అనేసరికి ఇంకా వాడికి ఇంకా ఏం చెప్పాలో అర్థం కాల. అది కాదు బాబు, అప్పుడు వాడు చెప్పానమాట సమాధానం, పంచభూతాలు ఉంటాయి ఈ చేతుల్లో. సో అవన్నీ చెప్తే వాడికి అర్థం కాదు.
తర్వాత చెప్పాను, ఇండియా అంటున్నావు కదా, మీరంతా ప్రతిదీ ఇక అంటే అంత చీప్గా ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. సో ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను, భూమి ఎట్లా ఉంది? గుండ్రంగా ఉందా, ఫ్లాట్గా ఉందా అని అడిగితే ఇట్ హాస్ బీన్ ప్రూవ్డ్. సో ఒక 14th సెంచురీలో ఎప్పుడో మనకి ఇది ప్రూవ్ చేశారు, అది భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి, అంతవరకు ఫ్లాట్గా ఉందని అని చెప్పాడు. బట్ అదే విషయం మా ఇండియన్ కల్చర్లో 5,000 సంవత్సరాల క్రితం బుక్లో రాసి పెట్టారు అని. దట్ ఈజ్ ఇండియా. ఆ కల్చర్ అవన్నీ ఉన్నాయి దాంట్లో, ఆ వాల్యూస్. ఇప్పుడు మోడర్న్గా సైన్స్ ఏదైతే మనం ప్రూవ్ చేస్తున్నామో, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ అవర్ కల్చర్. ఆ కల్చర్లు అన్నీ కూడా ఉన్నాయి. మోడర్న్ సైన్స్ వాళ్ళు ప్రత్యేకించి దే ఆర్ నాట్ ఇన్వెంటింగ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ఆల్రెడీ టోల్డ్ ఇన్ అవర్ శాస్త్రాస్, మన వేదాసులు ఏదైతే చెప్పామో అదే వాళ్ళు వెళ్ళకి తీసి వాళ్ళు మనకు చూపిస్తున్నారు. అంతే కూడా పుష్పక విమానం అని చెప్పాము, వాళ్ళకి ఫౌండెడ్ దట్ ఏరోప్లేన్ కనుక్కున్నారు. ఎట్లాగా గ్రహాలు, సూర్యుడు, ఇవన్నీ కూడా నవగ్రహాలు అని చెప్పాము మనం. ముందు నవగ్రహాలు కాదు 7 ఉన్నాయని చెప్పిన తర్వాత ఫైనల్లీ దే ఫౌండ్ దట్ నవగ్రహాలు ఆర్ దేర్ అని చెప్పేసి సైంటిస్టులు కూడా. ఈ రకంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను వాళ్ళకి. ఇచ్చిన దిస్ ఈజ్ ఇండియన్ కల్చర్, ఇండియన్ వే. ఇందాక మీరు పేస్ట్ అది అన్నారు కదా, ఈ రిసోర్సెస్ మనకు ఉండేటువంటి భగవంతుడు ఇచ్చిన రిసోర్సెస్ వేస్ట్ కాకూడదంటే భావన వాళ్ళలో ఉండిపోయింది, అది జీర్ణించిపోయింది. అది ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ చీప్ క్వాలిటీ కాదు. అది భగవంతుడు ఇచ్చినటువంటి ఏదైనా రిసోర్సెస్ మనం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఆ భావనలో ఉన్న. సపోజ్ వాడికి కావాల్సింది వాడు తింటాడు, మిగిలితే కనుక పక్కవాడికి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. మీరు ఇక్కడ చూడండి, ఆఫీసులో యూ కెనాట్ గివ్ ఎ సింగిల్ స్పూన్ ఆఫ్ యువర్ ఫుడ్ టు యువర్ కొలీగ్, అమెరికన్ కొలీగ్ ఎవరికైనా ఉంటే కనుక వాడికి మనం ఇవ్వలేం. ఎందుకంటే వాడు తీసుకోడు. ఎందుకు? ఇట్స్ మై లైఫ్, నా యొక్క ఇది, వాడు ఇండిపెండెంట్గా ఉండాలి. వాడి ఫుడ్ అయితే వాడిది అంతే, వేరే వాడికి తీసుకోవడం, వేరే వాడికి ఇవ్వడం. ఈ రకంగా ఉంటుంది వాడి కల్చర్. మందలాగా సహచర్యం అంటే ఇప్పుడు మన యజ్ఞం అది ఇందాక ఎలా చూపిస్తున్నామో కలిసి ఉండేట్టుగా మనం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మన దురదృష్టం ఏంటంటే మన వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ ప్రాబ్లం వచ్చి అది స్లోగా మన వాల్యూస్ అన్ని కూడా తగ్గుతున్నాయి. అది కొంచెం మళ్ళా మనం వెనక్కి తీసుకొచ్చే మనం ప్రయత్నం మనం చెయ్యాలి. మన కల్చర్ మనం స్థాపించుకోవాలి మళ్ళా. తర్వాత ఇంకొక పాయింట్ దీంట్లో చెప్పవలసి ఉంటుంది నాకు. అంటే ఒక డౌట్ నాకే వచ్చింది. అది ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి అంటున్నాము, దాని నుంచి ధాన్యాలు వస్తున్నాయి అంటున్నాం, పంట పండుతున్నాయి అంటున్నాం, దాని మీద నుంచి మన జీవులంతా కూడా డిపెండ్ అవుతూనే ఉంటున్నాం. కానీ అమెరికాలో వర్షాలు పడుతున్నాయి కదా, చక్కగా పడతాయి. ఇక్కడ మీకు 2 రోజులు ఎండ కాసినట్టు 3వ రోజు వర్షం డెఫినెట్గా పడుతుంది ఇక్కడ. మరి ఇక్కడ వీళ్ళు యజ్ఞం చేస్తున్నారా? అంటే యజ్ఞం చేస్తున్నారా? యజ్ఞం చేస్తేనే పడతాయి వర్షాలు? అంటే ఏంటంటే ఇక్కడ ఎంత వర్షం పడినా చేసినా కానీ ఇక్కడ అదంతా పెద్ద కల్టివేషన్ దేనికి యూజ్ చేయట్లేదు వాళ్ళని. అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద సీ అంతే. అది మ్యాక్సిమం మేబీ సమ్ ప్లేసెస్ లైక్ ఫ్లోరిడా, టెక్సాస్ ఆ ఏరియాలో కొంచెం వాడతారు అది. బట్ అదర్ దాన్ దట్ నథింగ్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ హియర్. ఓకే, యజ్ఞం చేస్తున్నారా అంటే, బట్ ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ఇంద్ర. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. హీఈస్ ప్రొవైడింగ్ ఆల్ ద ఫెసిలిటీస్. అమెరికా అన్నది ఏంటంటే ఒక భోగ భూమి. ఇది ఇక్కడ ఫెసిలిటీస్కి, ఇక్కడ ఉన్నటువంటి దీనికి మనం అలవాటు పడిపోయి ఇక్కడ ఉండిపోదాం అనుకుంటే కనుక దిస్ నాట్ కరెక్ట్ థింగ్. అంటే ఉండిపోవడం అంటే నేను చెప్పేది, మీరు ఏ కంట్రీలో ఉన్నా కూడా ఇండియన్ కల్చర్ అలవాటు చేసుకుంటూ ఆ పద్ధతులు మనం కనుక చేసినట్టయితే కనుక ఏ కంట్రీలో ఉన్నా కానీ పర్వాలేదు. అలా కాకుండా ఈవెన్ మన ఇండియాలో ఉన్నా కూడా మన వెస్ట్రన్ కల్చర్ పట్టుకొచ్చి అక్కడ పెట్టుకుని దిస్ ఈజ్ మై లైఫ్ అని చెప్పి ఆ రకంగా ఉన్నట్టయితే కనుక దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. ఎన్ని యజ్ఞాలు చేసి ఎన్ని చేసినా కానీ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. సహచర్యం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ శ్లోకాల్లో
ఇంటర్నల్ ఇన్డెప్త్ మీనింగ్ మనం తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేయాలి అవన్నీ నుంచి. ఓకే, నెక్స్ట్ మనం శ్లోకానికి మళ్ళీ వెళ్దాం. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అంటే ఒకదాని మీద డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిన తర్వాత అగైన్ విల్ కమ్ బ్యాక్ టు దిస్ వన్. అన్ని 14, 15, 16 మూడు కూడా రిలేటెడ్ శ్లోకాస్ అవి. 1 అయిన తర్వాత దెన్ ఐ హ్యావ్ అ పవర్ పాయింట్ స్లైడ్ అండ్ విల్ షో దట్ టు యూ. నెక్స్ట్ 15 శ్లోక చూడండి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. చదవండి ఎవరన్నా. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మాద్భవం విద్ధి బ్రహ్మాక్షర సమోద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ట్రాన్స్లేట్ చదవండి ఎవరన్నా. నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడినవి. అట్టి వేదములు దేవాది దేవుని నుండే ప్రత్యక్షముగా వ్యక్తము కాబడెను. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మలలో నిత్యముగా ప్రతిష్ఠితుడై ఉండును. ఎటువంటి కర్మ టాపిక్ వచ్చింది ఇక్కడ. నియమిత కర్మ మనం చేసేది ఏదైతే ఉందో ఆ వేదాల్లో చెప్పబడింది అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ చూడండి, బ్రహ్మ 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 3 చోట్ల వచ్చింది అది. అంటే ఇక్కడ బ్రహ్మ అంటే ఏంటంటే ఆ వేదాస్ అనేది దాంట్లో అర్థం వస్తుంది. అది పరబ్రహ్మ 3వ దాంట్లో అయితే కనుక. ఇప్పుడు బ్రహ్మ అక్షర, ఇక్కడ చూడండి, బ్రహ్మ అక్షర అంటే పెరిషబుల్ అంటే నాశనం అవడం అన్నమాట. అక్షర అంటే నాశనం కాకపోవడం. అది బ్రహ్మాక్షర అంటే వేదాల నుంచి పరబ్రహ్మం. నాశనం కానిది ఎవరు? పరబ్రహ్మ. అక్కడ వచ్చింది అనమాట. పరబ్రహ్మ చూస్తుంది, అది దేవదేవుడు. సో ఈ మన బ్రహ్మోద్భవం వేదం నుంచి ఉద్భవించినటువంటిది ఈ కర్మ. అంటే ఎలా చేయాలి, నియమిత కర్మ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎట్లా చేయాలనేది బ్రహ్మోద్భవం అంటే వేదాలను చెప్పుకొచ్చారు. అది విద్ధి, అది నువ్వు తెలుసుకో అని చెప్పుకొస్తున్నాడు. తర్వాత వేదం పరబ్రహ్మం ప్రత్యక్షముగా వ్యక్తం కాబడినవి అంటే అంటున్నాడు ఇక్కడ. తస్మాత్ అందుచే సర్వగతం అంటే సర్వం వ్యాపించినటువంటి బ్రహ్మ పరబ్రహ్మం అంటే ఇక్కడ సుప్రీం పర్సనాలిటీ మాట. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, ఆ యజ్ఞంలో ప్రతిష్ఠింపబడి ఉన్నాడు ఆయన అని చెప్పుకున్నాడు. అంటే యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుందంటే మనం డైరెక్ట్లీ వీఆర్ ప్రేయింగ్ టు లార్డ్. ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం డైరెక్ట్గా మనం పూజ సేవ చేస్తున్నట్టు లెక్క మాట అది. ఓకే, దట్స్ వాట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు సే. తర్వాత 15 శ్లోక, నెక్స్ట్ 16 శ్లోక వెళ్ళిన తర్వాత 3 కంబైన్డ్గా మనం అగైన్ విల్ టాక్ అబౌట్ దట్. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి ఇహ యః అఘాయు ఇంద్రియారామః మోఘం పార్థ స జీవతి. చదవండి ఎవరన్నా. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి ఇహ యః అఘాయ ఇంద్రియారామాః మోఘం పార్థ స జీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి ఇహ యః అఘాయు ఇంద్రియారామః మోఘం పార్థ స జీవతి. ట్రాన్స్లేషన్.
ప్రియమైన ఓ అర్జున, ఈ విధముగా వేదములచే స్థాపింపబడిన యజ్ఞ చక్రమును మానవ జీవితమున అనుసరించని వ్యక్తి నిజముగానే పాప జీవుడు అగును. అట్టి వ్యక్తి కేవలం ఇంద్రియ ప్రీతి కొరకే జీవిస్తూ జీవనమును నిరర్ధకముగా గడుపును. ఇక్కడ యజ్ఞ చక్రం అని చెప్తున్నాడు. చక్రం అంటే సైకిల్ మీకు చూపిస్తాను అది నేను. అంటే యజ్ఞం చేస్తాం, దానివల్ల వర్షాలు వస్తాయి, ధాన్యం వస్తే మళ్ళీ మనం అర్పిస్తాం, మళ్ళా వర్షాలు వస్తుంటే సైకిల్ అది యజ్ఞ చక్రం అది. తర్వాత ఈ యొక్క యజ్ఞ చక్రం వీటిని ఎవరైతే మనం అనుసరించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాడు నిజంగా పాపం చేసినట్టే లెక్క అని చెప్పుకొస్తున్నాడు. వెరీ క్లియర్లీ హీస్ టెల్లింగ్ దట్. అట్టి వ్యక్తి ఇంద్రియ ప్రీతి కొరకే, అంటే ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ బాడీ ఏదైతే ఉందో అది సాటిస్ఫాక్షన్ కోసం వాడు జీవనం గడుపుతున్నట్టుగా ఉంటుంది. అటువంటి జీవనం నిరర్ధకం అని వెరీ క్లియర్లీ హీస్ టెల్లింగ్ దట్. ఒకసారి మీకు ఈ సైకిల్ మీకు చూపిస్తాను ఇది. దెన్ విల్ డిస్కస్ దిస్ లేటర్. బిఫోర్ టు దిస్ ఏంటంటే ఆఫీస్లో ఒక అతను అది అంటే ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ వన్ హియర్ ఇన్ దిస్ కాల్ ఆల్సో. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టోల్డ్ ఇన్ భగవద్గీతలో మనకి ఏం చెప్పారో అదే మీకు చెప్తున్నాను నేను. ఒక అతను బాక్స్లో పట్టుకొచ్చాడు, నాన్ వెజ్ తెస్తారు కదా, పట్టుకొచ్చాడు, తింటున్నాడు. నాన్ వెజ్ తినడం అన్నది కరెక్టా కాదా? నాన్ వెజ్ అడిగాడు, నన్ను అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు నేను ఈ శ్లోక రిఫరెన్స్ ఇచ్చాను అనమాట. 3వ అధ్యాయంలో ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి. ఏదైనా కానీ భగవంతుడికి ఆఫర్ చేసి తిను. భగవంతుడికి ఆఫర్ చేసిన తర్వాత అది ప్రసాదం అవుతుంది, ఆ ప్రసాదం తినాలి. అదర్వైజ్ ఈవెన్ మంచినీళ్ళు కూడా భగవంతుడికి ఒకసారి అర్పణ చేయాలి. భగవంతుడా నీకు నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో నేను చక్కగా అనిపిస్తున్నాను అని చెప్పేసి ఒకసారి ఆయనకి అర్పణ చేసి అప్పుడు ప్రసాదం అవుతుంది, అప్పుడు తీసుకోవాలి మంచినీళ్ళు కూడా. చెప్పాను. మరి నువ్వు మాంసం వండుతావు ఇంట్లో, సరే అది భగవంతుడికి ఆఫర్ చేసి తిను అన్నాను. అయ్యో మాంసం ఎలా ఆఫర్ చేస్తామండి అన్నాడు. భగవంతుడికి బెల్లం ముక్క నైవేద్యం పెడతాడు ఈయన, ఆయన మటుకు మాంసం వండుకొని శుభ్రంగా. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటి? ఇంద్రియ తృప్తి కోసం ఈ యొక్క సాటిస్ఫై అవ్వలేకపోతే ఈ జీవ అది తినాలి, తినపోతే ఉండలేను, ఆ రకమైన భావనలో ఉంటాడు ఆయన. మరి పండుగలు ఏం చేస్తారు? పండుగలు శుభ్రంగా మరి చేస్తారు కదా, చికెన్ అది చేస్తారు కదా అని అడిగాను. అడిగితే అవునండి మేము చేసుకుంటాం, కానీ భగవంతుడు పరవాన్నం వండి పెడతా ఉంటాడు ఆయన. అంటే భగవంతుడికి వేరు వీళ్ళకి వేరు అలా ఉంటుందా? ఏదైనా కానీ ఈ శ్లోకాల్లో చెప్పిన దాన్ని చెప్తున్నాను అంతే నేను. ఐ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ వన్ ఇన్ దిస్ కాల్ ఆర్ ఎనీ వన్. ఇది దీంట్లో పాయింట్అవుట్ చేసింది ఏంటి? ఆయన భగవంతుడికి ఆఫర్ చేయకుండా ఏది తినద్దు అని చెప్పి క్లియర్గా చెప్పుకొస్తున్నాడు ఆయన. అది తిన్నామంటే కనుక పాపం చేసినట్టే అంటున్నాడు. ఈ శ్లోకాల్లో ఉన్న మీనింగ్ అది. అంటే నాన్ వెజ్ తినడం కరెక్టా కాదా అని మీరే డిసైడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడికి చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. వాట్సాప్ గ్రూప్లో లాస్ట్ వీక్ కొంతమంది నాకు పంపించారు, రాముడు నాన్ వెజ్ తిన్నాడు అని చెప్పేసి పంపించారు చాలామంది వాట్సాప్ గ్రూప్లో. దానికి ఏంటంటే తిన్నాడా లేదా, తింటే మనం దాన్ని అంకురించచ్చా లేదా, దానివల్ల మనకు వచ్చేటువంటి ఏంటి, ఇవన్నీ కూడా నేను ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ సమ్ డాక్యుమెంట్. నాకు ఈ వారం అనుకున్నాను చేద్దామని, కానీ నాకు ఏంటంటే ఈ ఒక డ్రామా ఒకటి చేసాం, తెలుగు అసోసియేషన్ వాళ్ళకి సంబంధించిన డ్రామా ఒకటి చేసాము. దాంతో ఫుల్ బిజీగా ఉన్నాం ఈ వారం అంతాను. మన దీంట్లో కాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది, చాలామంది దీంట్లో ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారు దాంట్లోనూ. ఆ డ్రామా మీకు రేపు రిలీజ్ చేస్తాం. ఎందుకంటే రేపు వాళ్ళకి మధ్యాహ్నం ఇక్కడ మా టైం 3 o'clock వాళ్ళకి ఇస్తాం, హ్యాండ్ ఓవర్ చేస్తాం. అది పబ్లిష్ అయిన తర్వాత అప్పుడు మీరందరూ కూడా యూట్యూబ్లో చూడొచ్చు అది డ్రామా. అది కూడా ఈ శ్లోకాలకు సంబంధించిన డ్రామానే మేము చేసుకొచ్చాం, ఒక టాపిక్ అది దాని మీద. సో అది కొంచెం అంటే దాంట్లో ఫిలాసఫీ అంత ఎక్కువ ఉండదు, ఇక్కడ జనరల్ కామన్ అవుట్ సైడ్ పబ్లిక్ అని చెప్పి చేసుకొచ్చాం అది. సో యూ కెన్ ఎంజాయ్ ఇట్ ఫ్రమ్ టుమారో విల్ రిలీజ్ దట్. కిరణ్ పంపిస్తారు మీ అందరికీ కూడా. ఓకే, ఇంద్రియ భోగ. సో అందుకనే నేను అది రాముడు తిన్నాడా లేదా, నాన్ వెజ్ తిన్నాడా లేదా, ఇటువంటివన్నీ కూడా మీకు వచ్చే వారం నేను
అంత ప్రిపేర్ చేసి ఆ డాక్యుమెంటేషన్ విత్ ప్రూఫ్ ఎవ్రీథింగ్ విల్ మేక్ ఇట్ అండ్ విల్ డిస్కస్ దట్ పాయింట్. మీకు కూడా ఏమైనా తెలిస్తే కనుక మీకు పాయింట్ చెప్పండి. ఏమైంది సార్ ఇది? పవర్ పోయింది. నారాయణ గారు కనెక్ట్ అవుతున్నారండి. అది ల్యాప్టాప్ ఇష్యూ ఏదో వచ్చింది. రికార్డింగ్ పాజ్ లో పెట్టారండి. ఇప్పుడు అంతా వినపడుతుంది కదా? ఎస్ ప్రభుజీ. సో రాముడు నాన్ వెజ్ తిన్నాడా లేదా, అది తింటే మనం అనుకరించచ్చా లేదా, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. నేను అది మొత్తం అంతా ప్రిపేర్ చేస్తాను. అది కూడా చేసిన తర్వాత దెన్ వీ కెన్ డిస్కస్ అబౌట్ దట్ వన్. సో యాజ్ ఆఫ్ నౌ భగవద్గీతలో చెప్పిన ప్రకారం అయితే కనుక నాన్ వెజ్ తినడం అన్నది నిషేధం. ఎందుకంటే అది భగవంతుడికి ఆఫర్ చేయం కాబట్టి దెన్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. అది జీవహింస చేయకూడదు. అంటే ఈ యొక్క యుగంలో, ఈ యొక్క కలియుగంలో ఇట్స్ నాట్ అలౌడ్. దట్ హాస్ బీన్ టోల్డ్ ఇన్ ద భగవద్గీత ఆన్ దిస్. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద చక్ర. సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్. ఫస్ట్ జీవ, లివింగ్ ఎంటిటీస్ ఇవన్నీ కూడా ధాన్యం మీద డిపెండ్ అయి ఉంటాయి. మీ సైకిల్ చూడండి, ఇక్కడ జీవ, తర్వాత ధాన్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ధాన్యాలు ఎలా వస్తాయి? వర్షం ఉండడం వల్ల వస్తాయి. ఈ వర్షాలు ఎలా వస్తాయి? యజ్ఞం చేయడం వల్ల వస్తాయి. సైకిల్ చూడండి, యజ్ఞం చేయడం వల్ల వర్షాలు వస్తాయి. యజ్ఞం చేయడం అనేది మన యొక్క విద్యుక్త ధర్మం, అంటే మన కర్మ. ఇందాక శ్లోకంలో మనం చూసినట్టయితే కర్మ అని ఉంది కదా, విద్యుత్ ధర్మం అది మనం చేయడం వల్ల. తర్వాత అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వేదాల నుంచి వచ్చినాయి. ఆ విద్యుత్ ధర్మాలు ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పారు? ఈ కర్మ ఎలా చేయాలని చెప్పేసి వేదాసులు చెప్పుకొచ్చారు. వేదాస్ ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి నుంచి వచ్చినాయి. ఓకే, ఇలాగ సైకిల్ ఇవన్నీ కూడా ఇది యొక్క చక్ర అంటే అది మాట. దీంట్లో ఉన్నటువంటి చక్ర ఏదైతే ఉందో, చక్రం ఏదైతే ఉన్నో అది నథింగ్ బట్ ఈ యొక్క సర్కిల్ మాట అంతా. సో ఈ చక్రానికి అనువర్తించిన వాడు, ఈ చక్రం అంటే ఈ యొక్క మనం చేసేటువంటి ఏదైతే యజ్ఞం చేస్తున్నామో అది ప్రసాదం మీద మన నైవేద్యం పెట్టి ఆ యొక్క ప్రసాదం తీసుకోకుండా మన ఇంద్రియ భోగం కోసం మనం నాన్ వెజ్లు కానీ ఏదైనా మనం బిర్యానీలు కానీ ఓన్లీ భగవంతుని పెట్టకుండా మనం చేసుకుని మనం తింటూ ఉంటే కనుక అది ఇంద్రియారామ. అది దట్ హ్యాస్ టు బి అవాయిడెడ్ అని చెప్పి వెరీ క్లియర్లీ ఈస్ టాకింగ్ అబౌట్ హియర్. ఓకే, ఇది ఎందుకు చూడండి, లివింగ్ ఎంటిటీస్ ఆర్ సస్టైనింగ్ ఆన్ ద ఫుడ్ గ్రెయిన్స్. జస్ట్ మీరు కాపీ చేసుకోండి, లేకపోతే ఇదంతా ఒకసారి ఎట్లా ఉంటుంది ఏంటన్నది. ఇంద్రియారామ, ఆత్మారామ. నెక్స్ట్ మనకి శ్లోకాల్లో వచ్చేటంటే ఆత్మారామ, దాని గురించి చెప్పుకొస్తారు. ఇలా మనం మన యొక్క బాడీ సంబంధించినటువంటి సుఖం కోసం మనం తినేటైతే కనుక ఇంద్రియారామ, ఆత్మ సంతృప్తి కోసం తినే ఏదైతే ఉందో అది ఆత్మారామ అవుతుందన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్.
Okay. Any doubt on this? ఇవాళ క్లాస్ కొంచెం హార్ష్గా ఉంటుంది అది, ఎందుకంటే కొంతమందికి, బట్ అది ద ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్. మన దీంట్లో భగవత్తులో చెప్పిన నిజం ఏదైతే ఉందో మనం కళ్ళగద్దుకుని చెప్పాల్సింది, అందుకని ఐఎమ్ జస్ట్ టెలింగ్ దట్. తర్వాత ఇఫ్ దర్ ఆర్ నో క్వశ్చన్స్ వి గో టు నెక్స్ట్ శ్లోక. హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి. మీరు ఇప్పుడు ఇంద్రియారామ అంటే ఇంద్రియాలను సాటిస్ఫై చేసే దానికోసం అంటున్నారు కదా. సో అది ఏంటి అంటే మనకి ఇప్పుడు తినటం కానీ లేకపోతే ఏదైనా ఎంజాయ్ చేయటం కానీ అది మనకి తెలుస్తుంది. మరి ఆత్మరామ అంటే ఏం చేస్తే ఎలా తెలుస్తుంది ప్రభుజీ ఆత్మరామ అంటే? అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది మీకు. అది దానికి నేను ప్రిపేర్ చేశాను. ఓకే. దేర్ ఆర్ పంచకోశాలు ఉంటుంది. సో వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ఒక కోశం నుంచి ఒక కోశం వచ్చినప్పుడు మీకు ఆత్మ చివరిలో ఉంటుంది అన్నమాట, అది ఆత్మరామం. ఓకే, అండర్స్టాండ్ వెరీ క్లియర్ దట్. ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏది పని చేసినా కూడా, ఏం తిన్నా కూడా, ఈజ్ ఇట్ సాటిస్ఫైయింగ్ మై బాడీ లేదా మై ఆత్మ, అది గుర్తుపెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. సాటిస్ఫైయింగ్ ఎవరు? పరమాత్మ చేసి ఆయన సాటిస్ఫై, ఈ పని చేసినట్టయితే పరమాత్మ ఆయన సాటిస్ఫై అవుతాడా లేదా, ఈ రకంగా మనం ఆలోచించి మనం చేయాలి ఏ పని చేసినా కూడా. లేదు ఓన్లీ ఫర్ యువర్ బాడీ అంటే కనుక అది 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 అలా చేయకూడదని చెప్పేసి వెరీ క్లియర్లీ ఈ శ్లోకంలో చెప్పుకొస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్లోక ఏంటంటే 17th శ్లోక. యస్వాత్మరతిరేవ స్యాద్యాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్వాత్మరతిరేవ స్యాద్యాత్మతృప్తశ్చ మానవాః ఆత్మన్యేవ చ సంతుష్టాః తస్య కార్యం న విద్యతే. యస్తాత్మరతిరేవ స్యాదాత్మా తృప్తశ్చ మానవః ఆత్మనేవ చ సంతుష్టः తస్య కార్యం న విద్యతే. కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితముతో ఆత్మలోనే ఆనందమును పొందుతూ ఆత్మలోనే పూర్ణ సంతృప్తుడైన వ్యక్తికి చేయవలసిన కర్మ ఏదీ ఉండదు. ఇక్కడ ఇందాక మీరు డౌట్ అడిగారు కదా, దానికి సమాధానం ఇంట్లో ఉంటుంది. అది గుర్తుండే ఆత్మానుభూతి. ఇక్కడ చూడు 3 చోట్ల ఉంది ఆత్మ 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 అని చెప్పేసి. ఆత్మరతి, ఆత్మతృప్త, ఆత్మ సంతుష్ట అని ఉంటుంది. ఇక్కడ ఆత్మన్యేవచ సంతుష్ట, 3 రకాలు ఉంటాయి. ఆత్మరతి అంటే ఇంకా వాళ్ళలో వాడే ఎంతసేపు ఏంటంటే ఆ పరమాత్మ దీనికి సంబంధించినటువంటి భావనలు ఉంటాడు ఆయన. ఆత్మరతి అదే అధ్యాసలో ఉంటాడు. ఆత్మతృప్త అంటే ఆత్మ తృప్తి చెందడం. అది ఆత్మ సంతృప్తి చెందడం అంటే దాంట్లో ఉంది. ఈ 3 రకాలు ఎట్లా జరుగుతాయి ఏంటన్నది తెలియాలంటే ఎవరు చాలా ఆ 3 రకాలు ఎలా ఉంటాయని తెలియాలంటే మనకి పంచకోశ అని ఉంటుంది. అది కొంచెం వివరంగా తెలుసుకోవాలి. అది పంచకోశ అంటే 5 కోశాలు ఉంటాయి. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, జ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఇంకా తెలుగులో ఇక్కడ ఉన్నాయి చూడండి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం ఉంటుంది. అంటే ఇప్పుడు అన్నమయ కోశం ఒకదానికి కొంచెం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అది ఇప్పుడు అన్నమయ కోశం అంటే మీకు అది మన యొక్క భౌతిక శరీరానికి మన పంచేంద్రియాలకు సంబంధించినట్టు అంతా కూడా. అది ఓకే.
అన్నమయ కోశం అంటే మన పంచేంద్రియాలకు సంబంధించినటువంటిది. ఒక్క నిమిషం ఉండాలి, ఏదో తేడా వస్తుంది. అంటే మనకి యొక్క శరీరానికి సంబంధించిన పంచేంద్రియ మన ఉన్నాయి కదా, రుచి, వాసన, తర్వాత రుచి, వాసన, మన వినడం, తర్వాత టేస్ట్, ఈ రకమైన పంచ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క కోశలో వస్తాయి అన్నమాట. అవన్నీ కూడా అన్నమయ కోశలో వస్తాయి. ఇప్పుడు అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి ప్లస్ వినడం, ఈ యొక్క 5 రకాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క అది శరీరానికి సంబంధించినవన్నీ కూడా అవి. సో అవి ఒక భూమి ఈ యొక్క ఈ పంచకోశ ఈ యొక్క అన్నమయ కోశ ఏదైతే ఉందో, తర్వాత మన బాడీ ఎప్పుడైతే పడిపోతుందో అవి కూడా భూమిలో కలిసిపోతాయి. తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశంలో మీకు అంటే మన ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అయినటువంటి ఒక 5 రకాలైన భాగాలు ఉంటుంది వాటిల్లో. శరీరంలో ఈ ప్రాణ శక్తి ఏదైతే ఉందో అది రక్త ప్రసరణ. మనకి శరీరం మొత్తానికి 72,000 నాడులు ఉంటాయట. నాడీలు అంటే ఉన్నటువంటి నాడులు అన్ని అంటే 72,000 ఉంటాయట. వాటన్నిటికీ కూడా ప్రాణ శక్తి అది అందిస్తూ ఉంటుంది. అంటే అది ఆ యొక్క కోశం. అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ అది మన సపోజ్ స్పోర్ట్స్ మ్యాన్ తీసుకోండి, వాళ్ళకి ఎక్కువ ఈ అన్నమయ్య వీటికి ఈ ఝాస కన్నా కూడా ఎక్కువ ఎనర్జెటిక్, ఈ వర్క్ చేయాలి ఈ రకంగా భావనలో ఉంటారు వాళ్ళు. అంటే ప్రాణమయ కోశ ఆ లెవెల్లో ఉంటుంది అన్నమాట వాళ్ళకి. తర్వాత లెవెల్కి వచ్చేసరికి విజ్ఞానమయ కోశ, అదే మనోమయ కోశం మూడోది. మనోమయ కోశం అంటే అంటే మనస్సు సంబంధించినటువంటి ఎమోషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఆ యొక్క దాంట్లో ఉంటాయి. దాంట్లో 3 రకాలు ఉంటాయి మళ్ళా: చేతన, ఉపచేతన, అచేతన. అంటే కాన్షియస్నెస్, ఇంగ్లీష్లో చెప్పాలంటే కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్ అండ్ అన్కాన్షియస్నెస్. ఈ 3 రకాల అవస్థలు వీటితో ఉంటాయి ఇవన్నీ. అదేంటంటే వీటిల్లో మీకు క్లియర్గా అర్థం కావాలంటే అంతకుముందు మనం ఒకసారి చెప్పాం 7 చేపల కథ. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. ఓకే, ఇవన్నీ అరిషడ్ వర్గాలు అంటారు వాటిని. ఇవన్నీ కూడా ప్రేరితమయ్యి ఎక్కడంటే మనసులో మెయిన్. అంటే మనసు ఏం చేస్తుందంటే ఈ యొక్క అన్నమయ కోశ ఆ యొక్క వాటి నుంచి ఆ యొక్క ఇంద్రియాల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని మనసులో అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అది చేసుకుని అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఆ రకమైన కామ, క్రోధ, మోహ, లోభ ఇవన్నీ కూడా దాంట్లో ఉదాహరణ తర్వాత వస్తూ ఉంటాయి ఇవన్నీ. అది మనోమయ కోశం. ఓకే, తర్వాత విజ్ఞానమయ కోశం ఉంటుంది. విజ్ఞానమయ కోశం అంటే అది యాక్చువల్గా నేను ఎవరిని, వీళ్ళు ఈ లెవెల్లో ఉన్నవాడు అంటే బుద్ధిజం, ఇజం ఉంటుంది కదా, హిందూయిజం. ఈ రకంగా ఆ యొక్క వాళ్ళంతా వాళ్ళు తపన చేసుకుంటూ ఆ ప్రాపంచిక విషయాలన్నీ కూడా ఒక రకమైన సమాధి స్థితి పొందుతారు వాళ్ళు ఆ విజ్ఞానమయ కోశంలో ఉన్నవాడు. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అంటే ఇంకా వాళ్ళకి ఏంటంటే సపోజ్ ఈ కోశాలు తిరిగి మీకు అర్థం కావాలంటే అన్నమయ కోశం అంటే సపోజ్ శరీరం సంబంధించిన ఏదైనా చిన్న వ్యాధి వచ్చిందనుకోండి, ఇంజక్షన్ చేసుకోవడం ఏదో చేస్తాం, దానికి ఫిజికల్గా వీఆర్ ఏబుల్ టు సీ దట్. కాబట్టి మనకి ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నాం, అయిపోతుంది. ఆ రకమైన కోశలు ఉంటాయి. తర్వాత మానసిక కోశ, మనోకోశం ఉంది కదా, అంటే మెంటలీ కొంచెం డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటారు. అది యొక్క చేసే పనుల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కావాల్సిన రావు ఏవోటి, సో అది కావాలని చెప్పేసి వేలాడబడుతుంటారు. ఈ రకంగా ఉండేటువంటి మానసికంగా డిస్టర్బ్ అయిన ఉంటారు కదా, అది మానసిక కోశం సంబంధించినటువంటి అన్నమాట. అది కూడా లెవెల్ దాటితే కన్నా విజ్ఞాన కోశం. విజ్ఞాన కోశంలో ఏమంటుందంటే వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రసంగాలు, భజనలు, ఈ అవగాహన పెంచుకోవడం, ఈ రకంగా ఆ భావనలో ఎక్కువ ఉంటారు. ఇంకా ఆనందమయ కోశం వచ్చేసరికి అది ధారణ. ఈ యొక్క విజ్ఞానం నుంచి ఆ ధారణ లెవెల్కి వెళ్తారు వాళ్ళు. వెళ్ళి సో ఎవ్రీథింగ్
ఏ వస్తువు చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ వాడికి భగవంతుడే కనిపిస్తుంటాడు. ఏది ప్రతి ఒక్కళ్ళని కూడా భగవంతుడు చూస్తాడు. ప్రతి ఒక్క లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఏదైనా సరే వాళ్ళ ఐటమ్ ఏది చూసినా కానీ ఆ భగవంతుడే కనిపిస్తుంటాడు వాళ్ళకి. కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీనికి ఆనందమయ కోసంలో ఉన్న వాడికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మన లాల్ బాబు చెప్పుకొచ్చారు ఒకసారి. మన ఉడిపిలో ఉడిపిలో ఒక ఆశ్రమం ఉండేది. దాంట్లో ఏంటంటే ఒక గురువు గారు వాళ్ళ శిష్యులు అందరూ ఉంటారు చాలామంది. కానీ శిష్యుల్లో అందరిలో కన్నా కూడా కనకదాస్ అని చెప్పేసి ఆయన కంటే గురువు కొంచెం ప్రీతి ఎక్కువ. ఇది చూసి మిగతా శిష్యులంతా కూడా ఎందుకు మనకంత పార్షియాలిటీ చూపిస్తున్నారు మనకి, మన గురువు గారు కనకదాస్ ఏం చెప్తే అది చేస్తున్నారు, ఈ రకంగా ఉంది వాళ్ళంతా ఒకసారి అనుకుంటారు అన్నమాట. సరే గురువు గారు ఇవన్నీ పసిగట్టి వీళ్ళకి అందరికీ ఎలాగైనా మనం హ్యాడ్ టు టెల్ ఎ లెసన్, వీళ్ళందరికీ కూడా ఒక జ్ఞానోదయం కలిగించాలి, కనకదాస్ అంటే ఎలా ఉంటాడు ఏంటి అని చూపించాలని ఉద్దేశంలో ఏం చేశారంటే ఒక రోజు ఒకసారి వాళ్ళందరికీ కూడా ఒక అరటిపండు గెల ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక అరటిపండు గెల ఇచ్చారు. ఇచ్చి ఈ గెలలో ఉన్నటువంటి పళ్ళన్నీ కూడా మీరు తినేయాలి, కానీ కండిషన్ ఒకటే, ఎవ్వరూ చూడకుండా తినాలంటాడు. ఎవరికంటా పడకుండా మొత్తం అరటిపండు మొత్తం గెల మొత్తం కంప్లీట్ చేసేయాలంటారు. అంటే శిష్యులంతా కూడా దానిదేమో తినడమే కదా అని చెప్పేసి శుభ్రంగా పట్టుకెళ్ళి ఒకడేమో ఎవడే కనిపించకుండా మొత్తం దుప్పడం మూసుకేసుకుంటాడు, తింటాడు కూర్చొని. ఇంకోడేమో ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తింటాడు. ఇంకోడేమో వాళ్ళ దగ్గర ఉంటే బావి ఏదో ఉంటుంది, ఆ బావులో లోపలికంటే వెళ్ళి ఎవడు కనిపించకుండా పైకి కనిపించకుండా తింటాడు. వాడేమో చెట్టు ఎక్కి కూర్చొని తింటాడు. ఇలా ఈ రకంగా అందరూ తలో రకంగా తింటారు అన్నమాట. వచ్చి ఖాళీ గెల పట్టుకొచ్చి ఇస్తారు అందరికి. మా గురుగారు మీరు తినేసాం, మేము తినేసాం అంటాడు. కనకదాస్ వస్తాడు. ఆయన మొత్తం గెల ఒక్కటి కూడా తినడం, అది మొత్తం పట్టుకొచ్చి ఇస్తాడు ఆయన గురుగారికి. మిగతా శిష్యులంతా చూసి నవ్వుతారు. ఒక్క అరటిపండు కూడా తినలేకపోయావా, ఏంటి అసలు ఏమైంది నీకు అసలు ఇవాళ అని చెప్పేసి అడుగుతారు అనమాట. ఆయన్ని అడిగితే అప్పుడు చెప్తాడు, కనకదాస్ చెప్తాడు గురుగారితో, నన్ను ఏం చేయమంటారు గురుగారు, నేను మీ యొక్క ఆజ్ఞ నేను శిరసాహించలేకపోయాను. ఎక్కడ ముట్టుకుని అది తిందామని ఉండేసరికి నాకు ఎదురుకుండా కృష్ణ కనబడుతున్నాడు. ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ నాకు కనపడుతున్నాడు ఆయన. అందుకని మీరు చెప్పిన కండిషన్ ఏంటి, ఎవరో చూడకుండా తినమన్నారు, మరి ఎదురుకుండా ఆయన కనపడుతున్నాడు ఎప్పుడు నాకు, నేను ఎలా తినాలి ఇంకా అని చెప్పి నేను తినలేదు అంటాడు ఆయన. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఆనందమయ కోసంలో ఉన్నటువంటి వాడికి ఎలా ఉంటుందంటే ఎవ్రీవేర్ హీ సీ కృష్ణ, ఎవ్రీవేర్ ఆ భావనలో ఉంటారు వాళ్ళు. అంటే ఇంక ప్రతిదీ ఏ ఐటమ్ చూసినా కూడా మనకు సింపుల్గా ఇంకా అర్థం కావాలంటే మన ఈ సినిమా అదేంటది భక్త తుకారం. ఆయన చూడండి, నా ఫ్యామిలీ నా పిల్లలు ఈ రకమైన భావన ఆయనకి ఎప్పుడూ లేదు. ఎంతసేపు ఏంటంటే ఎవరు వచ్చి చేసినా కానీ అందరూ నా పిల్లలే అనుకునేవాడు ఆయన. ఓకే, అందరూ మన ఫ్యామిలీయే, అందరూ నా బ్రదర్సే, అందరూ నా సిస్టర్స్, ఈ రకంగా భావన ఎప్పుడు ఉండేవాడు ఆయన. ఇప్పుడు కూడా చివరికి ఆమె దానికి పుష్పవిమానం వచ్చి భగవంతు శుభ్రంగా వైకుంఠం తీసుకెళ్ళాడు ఆయన. సో ఆనందమయ కోసంలో అంటే ఏంటంటే మన దాని గురించి మనం సన్యాసం తీసేసుకొని ఎక్కడో వెళ్ళిపోయి తపస్సు చేసి అంత చేసే అవసరం లేదు. మన యొక్క సంసార జీవితం చేసుకుంటూనే ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఫస్ట్ మనం చేయవలసినట్టు యజ్ఞ ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ భగవంతుని నైవేద్యం పెట్టు ప్రసాదం తీసుకుంటూ, అది ఫస్ట్ స్టెప్. అది మనకి ఏది ఐటమ్ అయినా కానీ మంచినీళ్ళతో సహా అది భగవంతుడికి ఆఫర్ చేయకుండా మనం తీసుకోకూడదు అనేటువంటి పద్ధతిలో మనం ఉండాలి. మరి ఆఫీస్లో ఉన్నాము, వెళ్ళి నీళ్ళు తాగాలంటే మరి భగవంతుడు ఎలా ఆఫర్ చేయాలంటే నీ గ్లాస్లో పట్టిన తర్వాత ఒకసారి భగవంతుడు తలుచుకొని నువ్వు ఇచ్చిన అది యొక్క ప్రసాదం ఇది అని చెప్పేసి ఆయన తలుచుకుని టేక్ ఎనీథింగ్, అది అలవాటు చేసుకోవాలి ఫస్ట్. అది అలవాటు చేసుకుంటే ఎప్పుడైతే కనుక ఈ యొక్క శుద్ధి జరుగుతుందో లోపల ఎప్పుడు ఆల్వేస్ ఇఫ్ యు టేక్ ప్రసాదం, ఈ యొక్క ఒక కోసం నుంచి ఇంకో కోసం మనం పైకి వచ్చి ఆనంద కోశానికి వెళ్ళేటువంటి మార్గం మనకు దొరుకుతుంది. ఓకే, అంటే ఒక ఇన్నర్ లేయర్స్ మాట ఇవన్నీ, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం
అది డిస్టర్బ్ అయినప్పుడు మెంటల్ డిస్టర్బ్ అవుతుంటాడు. విజ్ఞానమయ కోసం అంటే నేనెవరిని, పరమాత్మ ఎవరు, ఈ రకమైనటువంటి భావన ప్లస్ అన్ని గ్రంథాలు చదువుకోవడం, ఆ యొక్క నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత అది మననం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆనందమయ కోసంలోకి వస్తాడు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వాడు ఇంకా ఎక్కడున్నా ఒకటే ఉంటుంది వాడికి. అంటే హీ థింక్స్ స్పిరిచువల్ బాడీ ఉన్నట్టే లెక్క ఇంకా వాడికి. ఇంకా అది మాట. ఓకే, సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం అంటే ఇప్పుడు మనం ఈ స్వీట్ తిన్నామంటే తీయగా ఉంటుంది, ఆ రకమైనటువంటి భావన కలుగుతుంది కదా. ఆనందం అంటే అది ఒక బ్లిస్, అది వి కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్, అది ఎట్లా ఉంటుందండి. ఓకే, ఆనందం అంటే మీకు సపోజ్ ఒకటి చెప్తాను మీకు. లాస్ట్ టైం మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ విఐపి దర్శనాలు ఏవో ఉంటాయి. సంహౌ వి గాట్ ద టికెట్ టు గో. వెళ్ళిన తర్వాత నార్మల్గా ఏంటంటే ఒక 1 minute 2 minutes ఉంచుతారు. ఈవెన్ మీకు స్పెషల్ పర్మిషన్ అంతా అలా వెళ్ళినా కూడా. కానీ మాకు ఆ రోజు ఎందుకో మరి ముందు విఐపీస్ అంతా ఉన్నారు, వాళ్ళకి ఏదో లేట్ అయింది. దాంతో క్యూలో ఉన్నవాడు తెలియక అందరిని కూడా వెళ్ళిపోమని చెప్పాడు. మేమందరం కూడా వెళ్ళిపోయాము. అంటే విఐపీ లైన్లో వెనకాల నుంచున్నాం. వాళ్ళందరికీ ఏంటంటే 20 minutes అంతా ఉంటుంది ఆరతి. అది అయ్యేదాకా వాళ్ళంతా ఉంటారు. వెనకాల మేము ఉన్నాం శుభ్రంగా. 20 minutes వెంకటేశ్వర స్వామి అలా చూసుకుంటూ ఉండగలిగాం. అది అప్పుడు వచ్చిన ఆనందం చూడండి ఎంత ఉంటుందనేది నేను చెప్పలేను. దట్ ఈస్ ఆనందం. అంటే నార్మల్గా తోపుడే కదా, నాట్ ఈవెన్ 5 seconds 6 seconds కంటే మీకు ఎక్కడ దర్శనం చేయడం ఉండదు అక్కడ తిరుపతిలో. అటువంటి 20 minutes అక్కడ మేము ఉండగలిగామంటే ఎదురుకుండా. సో ఆ ఆనందం అది ఎట్లా, అది దట్స్ వాట్ ఆనంద కోశం అంటే. ఆ యొక్క ఎవ్రీ టైం 24 hours అదే చేస్తూ ఉంటారు వాళ్ళు. అది ఆ కోశ ఆ లెవెల్కి మనం రావాలి. అది రావాలంటే ఈ యజ్ఞం ఇవన్నీ కూడా చేసుకుంటూ మన ప్రసాదం తింటూ వచ్చినట్టయితే కనుక డెఫినెట్లీ వన్ డే విల్ కమ్ టు దట్ లెవెల్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దట్ ఆర్ షాల్ వి గో టు నెక్స్ట్ శ్లోక? ప్రశ్నలు ఉన్నాయండి? ప్రశ్న ఉంటే ఆపుతాం ఇక్కడతోటి, సో దట్ మనకి టైం సరిపోతుంది. ప్రభు, ఒకటి ఇందాక మనం ఐ డోంట్ నో అని వర్క్ ఎన్వైరన్మెంట్ లో ఇండియన్స్ ఎక్కువ చెప్తారని చెప్పలేరు అనుకున్నాం కదా. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ దేర్ ఫియర్ ఆర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్? అలా కాదు. అదర్ సైడ్ గా చూస్తే గొప్పగా చెప్పుకోవచ్చు, మనం ఎట్లా కూడా చేయడానికి వీలుంటుంది, చేస్తాం అనేది. కానీ దానికి డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఐ డోంట్ నో అని చెప్పకపోవడానికి ఫ్రీగా ఒక రకమైనటువంటి వేరే ఎన్వైరన్మెంట్లోకి వచ్చాం. ఏమన్నా అంటే మేనేజర్ ఏమన్నా అంటాడేమో, మన రెజ్యూమేలో ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టాము, అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఇమీడియట్గా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఐ డోంట్ నో అని చెప్పాను, వీడు రియల్గా జెన్యూనా కాదా, అటువంటి డౌట్స్ వస్తాయేమో అనే ఉద్దేశంతో కూడా మనం ఐ డోంట్ నో, ఆ ఫియర్ కాంప్లెక్స్ వల్ల, మనకుండేటువంటి హెచ్ఓన్లీ కన్స్ట్రైంట్స్ వల్ల ఏదో విధంగా చేయాలనేటువంటి భావంతో చేస్తామేమో. మీరు చెప్పిన పాయింట్ ఒక రకంగా కరెక్ట్. అది అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. భయపడి ఎందుకు లేని చెప్పేసి ఐ డోంట్ నో అని చెప్పని కూడా ఉంటారు. నేను చెప్పేది అంటే జనరల్గా ఏంటంటే, సో ఐటీ లైన్ పక్కన పెట్టినా కూడా మీరు సపోజ్ ఇక్కడ నుంచి ఎవడైనా ఇండియా వెళ్ళామనుకోండి, అడిగామనుకోండి, అక్కడ కూడా అదే అంటారు. ఐ డోంట్ నో అని నామలో చెప్పరు. ఇండియన్ మెంటాలిటీ చెప్తున్నాను నేను. సపోజ్ ఇండియన్ నాట్ స్టేయింగ్ ఇన్ అమెరికా, సపోజ్ ఇండియాలో ఉన్నా కూడా ఐటీ లైన్ లో ఉన్నప్పుడు వాడిని అడిగామనుకోండి ఏదైనా, నార్మల్గా చెప్పరు వాళ్ళు. ఇన్ జనరల్ గా వాళ్ళు ఐ డోంట్ నో అని చెప్పి అనరు. అవును, అది కరెక్ట్. ట్రై చేసి ఒక రకంగా పట్టుకొచ్చి చూస్తుంటాడు. అది కరెక్టే. ప్లస్ కాంటెక్స్ట్ లో చెప్పాను నా పాయింట్. యా అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. అది కొంత భయపడి ఫేక్ రెజ్యూమ్ పెట్టుకుని ఆ రకంగా భయపడుతూ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఎనీ కంట్రీ. ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు కూడా వాడు అలాగే ఉంటారు. ప్లస్ ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయండి, వీ డిడ్ ఇట్, వీ హ్యావ్ డన్ ఇట్, మేం చేసామని చెప్పి అంటాడు. కానీ నేను చేశానని చెప్పేసి అంత తిరిగి రాదు. అది వెస్టర్న్ కల్చర్ కొంచెం జీర్ణించుకున్నట్లయితే వాడు అయ్యి అని చెప్పి ఫ్యాక్టర్ వస్తుంది.
ఇట్స్ మై వర్క్, ఇట్స్ మై ఫుడ్, ఇట్స్ మై ఆ రకమైన భావన వస్తుంది వాడికి ఇండిపెండెన్స్. వెస్టర్న్ కల్చర్ ఎప్పుడైతే కనుక అలవాటు పడిందో, కానీ ఇండియన్ కల్చర్లో ఉన్నవాడైతే కనుక ఎప్పుడు కూడా నేను, మేము, సహచర్యంతో ఆ రకమైన భావనలో ఉంటాడు వాడు. కానీ చిన్నప్పటి నుంచి కూడా వాడిని అమెరికన్ కల్చర్ టైప్లో ఇండియాలో ఉన్నా కూడా ఇదే కల్చర్లో పెంచాడు అనుకోండి, వాడికి ఇంకా ఇండిపెండెన్స్ అదే వస్తుంది. అది అని ఉంటాడు. దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. అది అంటే సహచర్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ శ్లోకాల్లో మనం పాయింట్ చేసి చెప్తున్నారు. అది అందుకని దాని మీద అందుకే నొక్కి ఒక్కడని చెప్తాను, దాని గురించి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అది అదొకటి అడుగుదాం అనుకున్నాను. అది కాక ఒక చిన్నది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకున్నాను. ఇది ఏంటి అంటే మన కల్చర్, మన ఇండియన్ కల్చర్ వేరు, వెస్టర్న్ కల్చర్ వేరు. నేను ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము ఏమైంది, వాళ్ళు ఆ టొమాటో మ్యాష్, పొటాటో మ్యాష్ మధ్యలో ఏదో ముక్క పెట్టారు. ఇంకా అప్పటికే ఆకలేసి వస్తుంది. ఆ ముక్క దగ్గరికి తీసుకోగానే అప్పుడు మా ప్రోగ్రామ్ ఆఫీసర్ని అడిగాను ఏంటిది అని. పోక్ అంది. నీ దుంప దగ్గర నేను ఎగ్గే తిన్నాను, పోక్ ఏంటి అని చెప్పారంగానే మళ్ళీ ఏదో తెచ్చిచ్చారు. అట్లా 2-3 టైమ్స్ సంథింగ్ ఏదో. వాళ్ళు ఎంతలా విసుక్కున్నారు అంటే నన్ను చూస్తే నన్ను ఒక పిచ్చిదల్లాగా ఒక అసలు ఏమిటి యూ బ్లడీ ఇండియన్స్ అన్నట్టు బిహేవ్ చేసేసారు. అసలు నాకు ఒక ఏడుపు, టియర్స్ అలా వచ్చేసేసాయి. చివరికి మా ప్రోగ్రామ్ ఆఫీసరే ఆమె చెప్పింది, దెన్ యూ జస్ట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ అ వీగన్. వీగన్ అంటే ఏంటో తెలియదు. అప్పటి నుంచి యానిమల్ ఫ్యాట్ టోటల్లీ తినొద్దంట. పాలిచ్చేవాళ్ళు కాదు, పెరిగిచ్చేవాళ్ళు కాదు. ఓ మై గాడ్. అట్లా వారం రోజులైన తర్వాత ఐ డిసైడెడ్ ఓకే, ఎక్కడికి వెళ్ళినా వీగన్ అని చెప్పటం, ఆ బ్లాక్ కాఫీ తాగటం, బ్లాక్ టీలు తాగటం, ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఆ కల్చర్కి వాళ్ళు అట్లా ఇదైపోయినారు. మనం ఒక్కసారి ఫుడ్ మొహమాటానికి వద్దులేండి అన్నాం అనుకో, తీసుకెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ ఇచ్చేవాళ్ళు కాదు. ఆకలేసి అప్పుడు ఒక నెల రోజులైన తర్వాత ఐ అండర్స్టూడ్, ఓహో ఇది కాదు, నౌ ఐ హ్యావ్ టు చేంజ్ అని. అంతే. యాజ్ నారాయణ గారు చెప్పినట్టు ఎక్కడున్నా మన కల్చర్ని మనం కాపాడుకుంటూ మనం జాగ్రత్తగా ఉండాలి. అది ఇండియనైజ్డ్ మరి చేసుకోవాలి. అమెరికా ఒకసారి కృష్ణప్రసాద్ కూడా ఆయన కూడా అడిగారు డౌట్ ఇది. సో అమెరికాలో ఉన్నప్పుడు కూడా మనం ఇండియన్ కల్చర్ అలవాటు చేసుకుంటే ఇండియన్ యొక్క ఆయా అంటే చేసినట్టయితే కనుక దెన్ దెర్ ఇస్ నో డౌట్, ఎక్కడున్నా కానీ పర్వాలేదు. తర్వాత ఇందాక ఈ పాయింట్ వచ్చిన కూడా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పెషల్లీ ఇక్కడ ఈ రెస్టారెంట్కి ఎక్కడైనా వెళ్ళినట్టయితే కనుక ఆర్డర్ చేసినట్టయితే చెప్పాలి మనం, నో మీట్, తర్వాత నో చికెన్. అదే నో చికెన్ అంటే అది కూడా చెప్పాలి వాళ్ళు. చికెన్ అంటే వీళ్ళకి వెజిటేరియన్ కింద కొంతమంది అలా ఉంది. అది నో ఎగ్ నో చికెన్ అది కూడా చెప్పాలి వీళ్ళకి. అంటే అది చికెన్ కూడా వీళ్ళకి కన్సిడర్ టు బి వెజిటేరియన్. అది కొన్ని చోట్ల ఆ రకంగా డెవలప్ అయిపోయింది అంతా కూడా. ఎస్, దట్స్ వాట్ హ్యాపెండ్. ఫస్ట్ వాళ్ళు పోక్ ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ టైం బీఫ్ ఇచ్చారు, థర్డ్ టైం ఫిష్ ఇచ్చారు. ఇంత చేసిన తర్వాత వాళ్ళు అంత తెగ తిట్టేశారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇంద్రియ భోగం ఉంది కదా, వాటికి అలవాటు పడిపోయారు. సో ఇదే కల్చర్ మన వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే అది ఇంద్రియ భోగ, వాటికి సంబంధించిన బాడీకి సంబంధించిన భోగం ఇస్తుంది, టెంపరీ ఎంజాయ్మెంట్ ఇస్తుంది అది. అందుకని జనాలు కూడా వాటికే ఎక్కువ వెళ్తున్నారు. అది అంటే లొకేషన్ లో కూడా ఉంటుంది సార్. మనం వేరే దేశం వచ్చినప్పుడు వాళ్ళకి మన గురించి అన్ని తెలియాలనుకోవటం కూడా మన తప్పే. అదే మనం ఇండియాలో ఉండి ఏదో రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, నాకు వెజిటేరియన్ కావాలంటే ఇస్తాడు, ఇది కావాలి బాబు అంటే వాడికి తెలుస్తుంది. వేరే వాతావరణంలోకి వచ్చి మనం ఇలా కావాలనుకో ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంతవరకు ఇదే, వెళ్లకుండా అన్న ఉండాలి. ఇప్పుడు ఒకటే మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే వాడు యాక్చువల్గా తమోగుణంలో ఉన్నాడు, వాడు తెలియదు పాపం ఏ విధిని. తెలియనప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది మనకు తెలిసినప్పుడు వాడికి చెప్పే మనం ప్రయత్నం మనం చేయాలి. లేదంటే కనుక మనం మనంతా మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి, ఇలా చేయాలని చెప్పాలి వాళ్ళకి. అంతే. అక్కడ వాళ్ళే కాదు సార్, మన
కూడా కొంచెం అట్లాగే ఉంటారు. ఇప్పుడు నేను ఇంగ్లాండ్ ఆఫ్టర్ మై కోర్స్ నేను కంప్లీట్ చేసి నేను ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా అమ్మగారికి భోజనం పెట్టిన తర్వాత కంచం తీసి నేను శుద్ధి పెడుతున్నాను. మా సొంత వాళ్ళందరూ నన్ను చూసి పక్క నవ్వారు. నువ్వు ఫారెన్ రిటర్న్డ్ అయ్యి నువ్వు శుద్ధి పెడతావు ఏంటి అసహ్యంగా అని చెప్పి వాళ్ళకు పెద్ద ఇది అన్నమాట. మరి మన ఇండియన్స్ కి తెలియదా కల్చర్? ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ నోన్ ఆర్ అన్నోన్, దర్ బిహేవియర్. ఎస్, అవును, మన కల్చర్ కూడా అలాగే వెస్టర్నైజ్ అవుతుంది. అది అంటే ఇంకోటి ఉంది, వెస్టర్న్ కల్చర్ లో కూడా మనం పాయింట్అవుట్ చేయడానికి వాళ్ళ దగ్గర కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, డిసిప్లిన్ ఇలాంటి కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వీ హ్యావ్ టు టేక్ గుడ్ పాయింట్స్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. తర్వాత ఎక్కడైనా ఏదైనా బస్ ఎక్కాలి, ఏదైనా ట్రైన్ ఎక్కాలంటే కనుక దే స్టాండ్ ఇన్ అ లైన్, దే నాట్ గో ఇన్ ఎ క్రౌడ్. దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఆల్సో దేర్. వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారండి, మనలాగా సమ్ పాయింట్స్ ఆర్ దేర్. బాధించరేమో అనిపిస్తుంది. నేను ఉగాది రోజున మాకు మా డైరెక్టర్, మా ప్రోగ్రామ్ ఆఫీసర్ నాకు లంచ్ ఇచ్చారు. వాళ్ళు ఎంగిల్ పెట్టేస్తున్నారు అండ్ నాన్ వెజ్. మీరు ఇందాక చెప్పినట్టు యూ హ్యావ్ సమ్ చికెన్ అది ఇది అని అంటే ఎంత ఫోర్స్ చేస్తారు. నథింగ్, ఇట్ విల్ బి టేస్టీ, యూ సీ అది ఇది అని. ఆల్మోస్ట్ నేను ఒకటే అన్నాను, ఏంటి అంటే ఒక జీవి ఉంటుంది, ఆ ప్రాణిని చంపి తింటుంటే ఎంత బాధ ఉంటుంది. అందుకనే ఐ డోంట్ వాంట్ టు ఈట్, ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ అంటే. నేను 1 year ఉన్నాను, ఆ 1 year లో వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేశారు. షీఈస్ కంప్లీట్లీ వీగన్, డోంట్ ఫోర్స్ హర్ అని. ఎస్, మంచిగా ఉన్నారు, మనలాగా కాదు. యా, నాకు ఇక్కడ ఎంఎస్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు ఇథియోపియా అంటే మన ఆఫ్రికన్ కంట్రీస్లో అతను చెప్తుంటాడు అనమాట. వారం సండే వాళ్ళు గోట్ కట్ చేస్తారట, ఏదో మేక ఏదో కట్ చేస్తారు. కట్ చేసి మొత్తం ఫ్యామిలీ, ఆ వీధిలో ఉన్నటువంటి ఫ్యామిలీ అంతా కలిసి వాళ్ళు దే టేక్ ఏ ఫీస్ట్ అన్నమాట. అలా వారంలో అది అది కోసేటప్పుడు ఆడవాళ్ళు ఒక్కళ్ళు ఉండరు అక్కడ, అందరూ కూడా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఆ యొక్క సెన్సేషన్ చెప్పాడు. లేడీస్ ఎక్కడున్నా కానీ లేడీసే అంటాడు అతను. వాళ్ళ ఎవరు ఉండట, వీళ్ళంతా కట్ చేసి ఆ చర్మం తీసి ఆ మాంసం అది పట్టుకొచ్చి ఇచ్చి అప్పుడు వస్తారన్నమాట ఆడవాళ్ళు, అప్పుడు వంట చేయడానికి దానికి. అంటే అట్లీస్ట్ ఆ భావన కొంచెం ఆడవాళ్ళ దగ్గర ఉంది. ఇంకాను ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా జాలి ఇటువంటి ఉంది. కానీ బట్ అట్ ద సేమ్ టైం మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చేయాలని చెప్పేసి ఉద్దేశంలో వాళ్ళు కోసం చేసుకొస్తున్నారు చాలా మంది, నేను విన్నది. కానీ కొంతమంది అయితే రివర్స్ కూడా ఉండొచ్చు. అంటే దోస్ థింగ్స్ ఆర్ నాట్ రికమెండెడ్ ఇన్ కలియుగ, ఎస్పెషల్లీ నాన్ వెజ్ తినడం అది ఇది అన్ని కూడా. కొంతమంది విత్తనవాదం చేస్తారు. ఇవన్నీ చేయకపోతే మరి కోళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అలా ఉండిపోతాయి. కోళ్ళు అన్ని పెంచేది మనమే కదా, ఫారెన్ కోళ్ళన్నీ కూడా. అవన్నీ ఒక చోట పెట్టి కదలకుండా చేసి దానికి ఫుడ్ పెట్టి అదే మాంసం తింటుంటే మనం కూడా అట్లాగే ఉంటుంది అది. సో అవన్నీ మనం చేయడం ఎందుకు? ఇప్పుడు వాటికి పెట్టేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది కనుక ఇచ్చినట్టయితే యాక్చువల్గా దానికన్నా 10 రెట్లు జనాలు సరిపోతుంటారు ఫుడ్. అసలు ఆ కోళ్ళకి పెట్టి వచ్చిన మాంసం మనం తీసుకున్న కన్నా కూడా ఆ ఫుడ్ కనుక మనం తిన్నట్టయితే డైరెక్ట్గా ఇట్స్ వెరీ వెరీ మచ్ బెటర్ అని చెప్పి అంటారు. అది కూడా సైంటిఫిక్ రీసెర్చ్ ఒక ఆయన చేశాడు, మన ప్రదీప్ అని చెప్పేసి ఆయన. మెడికల్లీ ఆల్సో ప్రూవ్డ్ కదా, చాలా మంది డాక్టర్స్ చెప్తారు కదా నాన్ వెజ్ తినద్దు అని అంటారు. యూజువలీ బెటర్ టు బి అ వెజిటేరియన్ అంటారు. ఒకటే పాయింట్ వాళ్ళు పాయింట్అవుట్ చేసేది అంటే ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటారు. ప్రోటీన్స్ అన్నది మన యాక్చువల్గా పప్పులు ధాన్యాలు వీటిల్లో ఉన్నాయి. వాటి నుంచి మనం తీసుకున్నట్టయితే కనుక డిఫరెంట్ గా ఉంటుంది. ప్లస్ ఓవర్గా తినకుండా నైట్ టైం తగ్గిస్తుంది. ఈ యొక్క మన వేదిక్ కల్చర్లో ఏది చెప్పారో కనుక కరెక్ట్ గా పాటించినట్టయితే కనుక అన్ని రకాలుగా ఉంటుంది వస్తుంది. ఓకే, అంటే ఇవాళ క్లాస్ కొంచెం హార్ష్ గా ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు టెల్ ద ఫ్యాక్ట్. మనకి భగవద్గీతలో ఏం చెప్పుకొచ్చారో అది వస్తుంది. వేరే వీఆర్ నాట్ గోయింగ్. కృష్ణ వల్లూరు గారు ఏమైనా చెప్తారా ఏంటి మీరు?
కృష్ణ గారు, మేము కాంటాక్ట్ చేద్దాం అనుకున్నా కుదరట్లేదు నాకు. నెక్స్ట్ టైం ఏమైనా డ్రామాలో చేస్తారా మీరు? చేస్తానండి, చూద్దాం. మీరు కానీ భాగ్య గారు కానీ ఇద్దరు చేసినా కానీ పర్వాలేదు. ఓకే, రేపు తెలుగు అసోసియేషన్ డ్రామా చూడండి అందరూ. ఆ లింక్ అది పంపిస్తాం. 21 మినిట్స్ వచ్చింది డ్రామా. అది ఒక 10 మంది పార్టిసిపేట్ చేశారు మన గ్రూప్లోనే. సో వాళ్ళు ఇచ్చిన కామెంట్ ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పి అన్నారు. సో చూస్తాం. తెలుగు అసోసియేషన్ మెంబర్స్ ఉంటే కనుక డైరెక్ట్ గా చూడండి మీరు. 3 o'clock తర్వాత ఉంటుంది మన టైం, ఇస్తారు అది. అంటే ఇప్పుడు మనం చాంటింగ్ చెయ్యాలి, చాంటింగ్ చేస్తాము. కాకపోతే ఇప్పుడు భగవద్గీత ఆర్ భాగవతం చదవటం కూడా చేస్తాం కదా ప్రభుజీ. విచ్ ఈస్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వచ్చు ప్రభుజీ? రెండు ఈక్వల్, బట్ ఆ ప్రిఫరెన్స్ అంటే నా వరకే తీసుకోండి. ఐ వాజ్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రీడింగ్ ద బుక్స్ ప్రభుజీ. చాంటింగ్ కి ఇచ్చే టైంలో నేను కొంచెం బుక్ రీడింగ్ కి ఇద్దాము అని అనుకుంటున్నాను ప్రభుజీ. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీంట్లో మీకు అంత ముందు క్లాస్ చెప్పాను మీకు ఎట్లాగంటే ప్రాక్టికల్ థియరీ అంటే మీకు ఏంటంటే బుక్ ఈ యొక్క క్లాస్కి అటెండ్ అవ్వడం, తర్వాత మీరు చెప్పినట్టుగా బుక్స్ చదువుకోవడం దాంట్లో వస్తుంది. అది ప్రాక్టికల్ మీరు అప్లై చేయాలి మీ లైఫ్లో. అన్లెస్ చాంటింగ్ అది చేయాలి. అది అందుకనే అట్లీస్ట్ లిమిటెడ్గా 16 రౌండ్స్ అని పెట్టారు. అది మనం చేయాలి. అది మనం చేయకుండా నేను ఎంతసేపు బుక్ నాలెడ్జ్ అంటే మీరు ఆ లెవెల్లో ఉంటారు. ఇంకా యుల్ బి ఇన్ జ్ఞానమయ కోశ ఆ లెవెల్లోనే ఉంటారు. ఇంకా అది బోత్ ఆర్ ఇంపార్టెంట్, ప్రాక్టికల్ అండ్ థియరీ. అదే ప్రభుజీ, కాకపోతే టైం కూడా కన్సిడర్ చేసుకొని సో దట్ ప్లాన్ చేసుకోవాలి. అది స్టార్ట్ సమ్ బిగిన్ చేసినట్టయితే కనుక టైం ఆయన ప్రొవైడ్ చేస్తారు మీకు ఎలా అలాగా. రైట్ ప్రభుజీ, దట్స్ ట్రూ. హరే కృష్ణ. హరే కృష్ణ.